ఇక్కడ కూర్చున్న వారు నేను ఇంతకుముందు చెప్పాను, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ముంబై వాసి गुलाब दास पांचाल। अभी ये मेहराबाद वासी नहीं, पहले तो बोल रहा हूँ मैं। वो क्योंकि गुलाब दास वहीं थे ना। हाँ, वही। అయితే ముంబై నుంచి ఆయన హమీర్పూర్ వెళ్ళి హమీర్పూర్లో ఉండే పుకార్తో ఆంధ్రదేశం అంతా తిరిగారు. పుకారు మరణించిన తర్వాత కూడా హమీర్పూర్ కేంద్రం కోసము ఆంధ్రదేశం అంతా తిరిగారు. ఆయన అవును జగదీష్ వీళ్ళంతా వచ్చేవారు. ఆ గులాబ్ దాస్ పాంచాల్ ఎన్నో గజల్స్ అవి రాశారు. బాబాతో స్వయంగా ఉన్నవారు వారు కూడా ఉన్నారు. ఆ గులాబ్ దాస్ పాంచాల్ గారి శ్రీమతి నీరుమతి పాంచాల్ ఇప్పుడు వారు మెహరాబాదులోనే స్థిర నివాసంగా ఉంటున్నారు. ఆయన వారి అబ్బాయి ప్రకాష్ పాంచాల్ వారు ఈ సందర్భంగా వచ్చి పొద్దునే మనకు పతాకావిష్కరణ చేశారు. అందుకని వారి అనుభవాలు ఆప్కే అనుభవ తోడే హమ్ సున్నే కే లియే హై ఓ వారి అనుభవాలు చెప్తారు. దయచేసి నిశ్శబ్దంగా వినండి. అందరూ ఎంత నిశ్శబ్దంగా ఉంటే కార్యక్రమం అంత హృదయ రంజకంగా ఉంటుంది. बोलिए सब अवतार मेहर बाबा की जय। मैं ये करीरी सेंटर के सब जो कार्यकर्ता कहो या अध्यक्ष सेक्रेटरी जो कोई भी है वो सबकी मैं बहुत बहुत आभारी हूँ कि मुझे झंडारोहण का भी मौका दिया और यहाँ बोलने के लिए बिठाई है. కదిరి కేంద్రం యొక్క కార్యవర్గము ఇక్కడి కార్యకర్తలందరికీ కూడా నేను నా కృతజ్ఞతలు చెప్తున్నాను. మరి నన్ను ఈ సందర్భంగా బాబా సప్తవర్ణ పతాకాన్ని ఆవిష్కరించడం మళ్ళీ మీ ముందు ఒక 4 మాటలు చెప్పే అవకాశం ఇచ్చినందులకు. हम सब यहाँ अपने सृष्टि के नियंता जो एक समय में राम थे, कृष्ण थे, जीसस थे, सब कुछ भी थे, वो आज मेहर बाबा के रूप में हमारी समक्ष आए हैं. మనం ఎవరి నామాన్ని ఇప్పుడు స్మరించుకుంటూ చేస్తున్నామో ఆయనే ఇంతకుముందు రాముడు, కృష్ణుడు, బుద్ధుడు, జీసస్ ఆయనే ఇప్పుడు మెహర్ బాబాగా మన మధ్యకు వచ్చారు. उनकी वार्ता सुनने के लिए, उतनी उनकी कथा सुनने के लिए हम सब यहाँ इकट्ठे हुए हैं. మనం అందరం కూడా ఆయన యొక్క మాట వినటానికి, ఆయన గురించి తెలుసుకోవటానికి ఇక్కడ సమావేశమైనాం. अब मैं मेरा एक अनुभव सुनाऊंगी और जो मेहरा माई ने मुझे प्रगटीकरण मैनिफेस्टेशन जिसको इंग्लिश में कहते हैं वो एक किस्सा मैं सुनाऊंगी. నేను నాకు మెహరామాయి స్వయంగా చెప్పినటువంటి ఒక సంఘటన గురించి మీకు చెప్తాను. ये 1974 की 31 जनवरी की ये बात है. ఇది జరిగింది 1974వ సంవత్సరం 31వ జనవరి అమరతిథి రోజు. वो समय में ज़्यादा भीड़ होती नहीं थी. 31 जनवरी के ऊपर बहुत कम लोग, क्योंकि बाबा के ज़्यादा प्रेमी हुए नहीं थे. तो उस समय महिला मंडली और जो भाषण देने वाले थे बाबा की मंडली के अदिगे ईरानी, सरोज ईरानी, वो लोग सब जो समाधि के लेफ्ट साइड के ऊपर जो सभा मंडप है वहाँ सब बैठते थे. అప్పుడు అమరతిథి రోజు ఈ రోజుల్లో మనకు ఉన్నంత ఇంత రష్ ఉండేది కాదు, ఇంతమంది జనం ఉండేవారు కాదు. తర్వాత బాబా విషయాలు చెప్పేటువంటి వాళ్ళు ఆదికే ఇరానీ వీళ్ళందరూ కూడా అక్కడ సభా మండపం మీద కూర్చునేవారు, బాబా క్యాబిన్ పక్కన కూర్చునేవారు. और महिला मंडली भी कोई कुर्सी के ऊपर नहीं बैठती थी, वो लोग सब नीचे बैठते थे. और काफ़ी महिला भी मेहरा माई, मनी, ना जो राणा, वो जो कोई भी थे सब उनके पास बैठी थी. वैसे मैं भी मेहरा माई के पास बैठती थी. అప్పుడు ఈ స్త్రీ మండలి వాళ్ళంతా కూడా ఆ సభా వేదిక మీద కింద కూర్చునేవారు, కుర్చీలో కూర్చునేవారు కాదు. మెహరా, కోర్షద్, నాజా వీళ్ళందరూ కూడా ఆ మెహరా దగ్గర నేను కూడా ఆమె పక్కనే ఆ దగ్గరలో కూర్చునే అవకాశం నాకు వచ్చేది. उस समय मेरी ग्रैंड डॉटर माने मेरी लड़की की लड़की बहुत छोटी थी. उस समय वो 2.25 साल की थी और बहुत जल्दी बोलने सीख गई थी. तो वो मेरी साथ ही रहती, मेरी गोद में बैठी थी. అప్పుడు మా అమ్మాయి మనవరాలు చిన్నది 2.5 సంవత్సరాల వయస్సు. నేను మెహరా దగ్గర కూర్చొని ఉంటే ఆమె కూడా నా ఒళ్ళో కూర్చొని ఉంది ఆ అమ్మాయి. अभी उसी साल
ऑस्ट्रेलियन एकदम यंगस्टर सब आके बैठे थे और एक लड़की मेहर बाबा की जो धुन है ना, ऑस्ट्रेलियन धुन जिसको हम कहते थे, वो इतनी सुंदर आवाज़ में, जाने वो चांदी की घंटी बज रही हो ऐसी आवाज़ में वो मेहर बाबा का वो क्या कहे धुन गवा रही थी और सब लोग दोहरा रहे थे। ఆ సందర్భంలో ఈ ఆస్ట్రేలియన్ నుంచి వచ్చిన వాళ్ళు ఒక యువకురాలు ఆమె మెహర్ బాబా అనేటువంటి ఆ నామ సంకీర్తన ధున్ అనేది చాలా ఎంత ఇదిగా అంటే గంట మోగించినంత ఆ శ్రావ్యంగా ఆమె ఆ మెహర్ బాబా అనే ధున్ చేస్తుంది। उसी समय में वो मेरी छोटी बच्ची मुझे क्या कहने लगी कि बड़ी मम्मी मेहर बाबा मुझे अपनी गोद में बिठाएंगे या नहीं? तो मैंने फट से हाँ कह दिया, हाँ बिठाएंगे। अब मैं सोच में पड़ गई कि अब मैं क्या करूं, बच्ची है वो भूल जाएगी। అయితే ఆ సమయంలో నా మనవరాలు నా ఒళ్ళో కూర్చున్న ఆమె ఉన్నట్టుండి ఒక ప్రశ్న అడిగింది। బడి మమ్మీ అంటే నానమ్మ అమ్మమ్మ అని నన్ను మరి మెహర్ బాబా నీ ఒళ్ళో నేను కూర్చున్నట్టు మెహర్ బాబా కూడా తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడా అని అడిగింది। నాకు వెంటనే సరే అన్నాను, కానీ మళ్ళీ లోపల సంశయం మొదలైంది, ఎందుకంటే బాబా లేరు కదా, ఎలా కూర్చోబెట్టుకుంటారు। मैं अभी सोच में पड़ गई, अब क्या करूं। बाद में हुआ कि बच्ची है भूल जाएगी, लेकिन वो नहीं भूली। वापस मुझे कहने लगी बाबा मुझे अपनी गोद में बिठाएंगे ना? मैंने कहा हाँ बिठाएंगे। అయితే నేనేమనుకున్నాను, అడిగింది చిన్నపిల్ల కదా మర్చిపోతుందిలే, అందుకని సముదాయిస్తే ఏం తప్పులే అని అవును కూర్చోబెట్టుకుంటాలే అంటున్నా కానీ లోపల ఇది ఎట్లా సాధ్యం అనేది లోపల మాత్రం ఉంది। वापस मैं सोच में पड़ गई और हुआ कि नहीं रे बच्ची है भूल जाएगी, लेकिन वो नहीं भूली। अभी तो कहने लगी कि मेहर बाबा मुझे कभी अपनी गोद में बैठाएंगे। ఆమె మర్చిపోతుంది అనుకున్నా కానీ మర్చిపోలేదు, నన్ను మళ్ళీ అదే పనిగా అడగటం మొదలుపెట్టింది, నన్ను ఎప్పుడు కూర్చోబెట్టుకుంటారు మెహర్ బాబా ఆయన ఒళ్ళో। हाँ, तो मैं अभी क्या करूं? तो मैंने बाबा से कहा बाबा अभी मैं क्या करूं? तो बाबा ने मेरे दिमाग में फ़ौरन रख दिया कि मेहरा से बोल। అప్పుడు ఇక చూశాను ఆమె వదిలేటట్టు లేదు నన్ను, ఏం చేయాలి, నేనైతే ఏం చెప్పలేనని, ఇది మెహరాని అడిగిస్తే బాగుంటుంది అని ఆ అమ్మాయికి, ఆ మనవరాలికి మెహరాని అడుగుమని చెప్పారు। तो मैंने फ़ौरन मेहरा माई से कहा, हमको मेहरा बहन, मैं मेहरा बहन कहती थी, तो मेहरा बहन आप ज़रा ये बच्ची को कब की मेरा सर खा रही है कि बाबा मुझे गोद में बिठाएंगे या नहीं बिठाएंगे नहीं यहाँ, तो आप ज़रा एक 5 मिनट बिठाएंगे? तो मेहरा माई फ़ौरन कहा हाँ आओ बेटा आओ मैं बिठाती हूँ। అయితే అప్పుడు మెహరామాయికి చెప్పి, ఇది నా ప్రాణం తింటుంది ఈ అమ్మాయి, నేను చెప్తే వినటం లేదు, మర్చిపోవటం లేదు, బాబా ఒళ్ళో కూర్చోబెట్టాలనుకుంటున్నా, ఎలాగైనా ఆమెకు సమాధానం చెప్పి ఆమెను ఒప్పించు అని మెహరామాయికి చెప్పానే। మెహరామాయి రా అమ్మాయి రా అని ఆమె ఒళ్ళోకి తీసుకుంది। तो मेहरा माई ने उसको बिठा दी, एक 5 मिनट रखी। इसके बाद में मुझे कहा कि अभी ले उसको, तो मैंने ले ली और उससे कहा बस बाबा ने बिठाई ने थी उसको गोद में, तो हाँ एकदम खुश हो गई। అయితే అప్పుడు మెహరామాయి తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఒక 5 నిమిషాలు తర్వాత మళ్ళీ నాకు ఇచ్చేసింది। అప్పుడు నేను ఆ అమ్మాయిని అడిగాను, మెహర్ బాబా ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడా అంటే కూర్చోబెట్టుకున్నాడు అందట। అంటే కనబడేది మెహరామాయే, కానీ మెహరామాయి ఒళ్ళో 5 నిమిషాలు కూర్చొని రాగానే మెహర్ బాబా ఒళ్ళో కూర్చున్నటువంటి అనుభవం ఆ అమ్మాయికి। अभी मेहरा माई ने मुझे सवाल किया कि बाबा का मैनिफेस्टेशन यानी प्रगटीकरण का क्या मतलब है? मुझे मेहरा माई ने सवाल किया, तो मैंने जवाब दिया कि मुझे तो मालूम नहीं है कि क्या मैनिफेस्टेशन है, क्या प्रगटीकरण है। అప్పుడు మెహరామాయి నన్ను ఒక ప్రశ్న అడిగింది, బాబా చెప్పారు కదా నా మేనిఫెస్టేషన్, నా ప్రకటీకరణ అని, ఆ బాబా చెప్పిన ప్రకటీకరణ ఏంటో నీకు తెలుసా అని నన్ను అడిగింది। మరి నాకు ఏం చెప్పాలి? तो मेहरा माई ने मुझे ये समझाया कि देखो ये ऑस्ट्रेलियन एकदम यंग सब आए हैं, वो लड़की है कितना अच्छा गा रही है, और यहाँ जो जमा हुए हैं अमर तिथि के लिए वो भी लोग भी कितने आए हैं और कितने नए लोग आए होंगे। तो ये सबके हृदय में
हृदय सिंहासन के ऊपर मेहर बाबा विराजमान हो गए हैं। అయితే ఇప్పుడు ఇందాక నువ్వు చూసావు ఆస్ట్రేలియా అమ్మాయి, ఆమె అంత మృదు మధురం, ఎందుకంటే వాళ్ళకు బాబా అంటే చాలా ఇప్పుడిప్పుడు తెలిసింది, బాబాను చూడలేదు. అలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు అమర్తిథికి వచ్చిన వాళ్ళలో ఎంతోమంది కూడా బాబాని చూడని వాళ్ళు, వాళ్ళ హృదయంలో బాబా కోసం ఎలాంటి ప్రేమ మేల్కొల్పబడుతుందో అది ఆ ప్రేమనే ఆయన ఇచ్చేటువంటి ఆయన మేనిఫెస్టేషన్. तो वैसे ही मैं अभी यहाँ भी देख रही हूँ और कई बड़े बड़े प्रोग्रामों में भी मैं देख रही हूँ, अमर तिथि पर भी देख रही हूँ, एकदम जवान यंगस्टर सब जो आज के ज़माने के, जो मैं दुनिया के जो लड़के लोगों को लड़कियों को देखती हूँ तो सिनेमा है, नाटक है, मॉडल है, ऐसा ऐसा करते हैं, उसमें कोई दम है नहीं। लेकिन ये बाबा परिवार में मैं जो देखती हूँ तो वो लोग भी, ये हमारे प्रेमी लोगों की आज मैं देख रही हूँ कितनी वो लोग सेवा कर रहे हैं, तो वो लोग के सबके हृदय में बाबा विराजमान है। और बाबा ने ये भी कहा है कि मेरा प्रेमी मेरे प्रेमी की यहाँ जन्म लेगा। అయితే నాకు కూడా అలాగే మెహరామాయి చెప్పినట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ ఇలాంటి కార్యక్రమాల్లో సహవాసుల్లో అక్కడ మెహరాబాద్లో ఎక్కడ చూసినా కూడా కొత్త కొత్త వాళ్ళందరూ, మరి నిజంగా యువకులకి ఆ యవ్వనంలో ఉండే వాళ్ళకి ఏదో ప్రపంచంలో ఎన్నో రకాలైన ఆనందాలు అనుభవించాలని, ఎంజాయ్ చేయాలని ఉంటుంది కదా, అది కాకుండా బాబా కార్యక్రమాల్లో రావటం, ఇక్కడ సేవ చేయటం. ఇప్పుడు ఇక్కడ పావుగడ వాళ్ళందరూ అంతా యంగ్, స్త్రీలు పురుషులు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు, ఇంతింత వాళ్ళు కూడా బ్యాడ్జీలు పెట్టుకొని ఇక్కడ సర్వీస్ చేస్తున్నారు. వీళ్ళందరిలో ఇలాంటి ఆ భావన వచ్చి వాళ్ళలో రావటం అంటే అదే బాబా అందరిలో మేలుకొల్పేటువంటి ఆయన నిజమైనటువంటి ఆ ప్రకటీకరణ. वही मेरा मैंने कहा कि यही तो प्रगटीकरण है। प्रगटीकरण का मतलब क्या है? यही है कि दुनिया के सबके हृदय में मानव के बाबा जब बैठ जाएंगे, बस वो लोग बाबा बाबा ही करेंगे, वही प्रगटीकरण है। और क्या है? అందరి హృదయాల్లో ప్రపంచం కంటే కూడా ఎక్కువ బాబా ప్రేమ, బాబా సేవ చేయాలనే తపన, ఇవన్నీ యవ్వనంగా ఉన్నటువంటి వాళ్ళలో, చిన్న చిన్న వాళ్ళల్లో కూడా వాళ్ళ హృదయాల్లో మేల్కొల్పబడటం అదే నిజంగా బాబా యొక్క అభివ్యక్తీకరణ ఇదని. ఎందుకంటే బాబా కూడా తన ప్రేమికులందరూ కూడా మళ్ళీ బాబా ప్రేమికుల ఇళ్లలోనే పుడతారు అని కూడా ఒక సందర్భంగా చెప్పడం జరిగింది అని చెప్తున్నారు. ऐसे अभी मैं मेहराबाद में रहती हूँ और डेली सुबह आरती में जाती हूँ, तो छोटे छोटे बच्चे भी आते हैं। तो कोई कोई बच्चे तो अपने माँ या बाप का हाथ छुड़ा के जल्दी जल्दी जाके वो जो बाबा की देहरी है, थ्रेशोल्ड जिसको कहते हैं इंग्लिश में, उसके ऊपर अपने आप मस्तक झुकाते हैं और अंदर जाके बाबा की समाधि के ऊपर भी वो लोग मस्तक झुकाते हैं। तो ये क्या है? वो लोग को किसने सिखाया? ये आंतरिक रूप से ही बाबा वो लोग के दिल में बैठे हैं और बाबा ही कराते हैं। నేను కూడా మెహరాబాద్లో ఎక్కువగా ఉంటాను కాబట్టి మామూలు రోజుల్లో అప్పుడు కూడా వస్తే కొత్త కొత్త వాళ్ళు వస్తుంటారు. వాళ్ళతో పాటు చిన్న చిన్న కుర్రవాళ్ళు, పిల్లలు, బాలికలు వస్తుంటారు. వాళ్ళ చేయి పట్టుకొని నడిపిస్తుంటే ఆ దూరంగా ఉన్నప్పుడే వీళ్ళు చిన్నపిల్లలంతా పెద్దవాళ్ళ చేయిలు విడిపించుకొని గబగబా వెళ్ళి ఆ బాబా కడప దగ్గర దండం పెట్టి లోపలికి వెళ్ళి ఆ బాబా మీద వాలిపోవటం అనేది, అంటే వాళ్లకు అంటే అంతసేపు కూడా వాళ్ళతో పాటుగా వెళ్ళి చేసేంత ఇదిగా లేకుండా ఉండటం అనేది ఏదైతుందో, మరి దీన్ని మనం ఏం చెబుతామో వాళ్ళ హృదయంలో ఎంత తపన ఉంది అనేది. ऐसे ऐसे बाबा प्रेमी लोग अभी जन्म ले रहे हैं। अभी एक एग्जांपल है, बताऊं मैं? हाँ? 5 मिनट, बस 5 मिनट। एक करीब 76 की बात है। ये विद्या विहार करके हमारा मुंबई का एक सबब है, वहाँ एक रविकांत जोशी करके एक बाबा प्रेमी है। वो लोग भी नए थे, उस समय में नए ही थे। तो वो लोग के यहाँ प्रोग्राम था, तो हम लोग कभी मैं और पंचाल जी कभी गए नहीं थे, क्योंकि हमारे घर से बहुत दूर
और घर देखा भी नहीं था, तो हम लोग नहीं जाते थे। तो उस समय वो स्पेशल आके हमको निमंत्रण दे के गए कि शनिवार को मेरे यहाँ प्रोग्राम है, आप ज़रूर आओ बस मेरे यहाँ। 1976 సంవత్సరం మాట. రవికాంత్ అని ఒక ఆయన ఉండేవారు. విద్యా విహార్ అని ముంబైలో అక్కడ కార్యక్రమం జరిగింది. అయితే ఎప్పుడూ పిలిచేవారు. బొంబాయిలో ఒక చోటు నుంచి ఇంకో చోటికి వెళ్ళాలంటే చాలా దూరం. మేము సాధారణంగా వెళ్ళేవాళ్ళం కాదు, నేను ఆమె భర్త పాంచాలు కూడా. అయితే ఆసారి వాళ్ళు వచ్చి ప్రత్యేకంగా పిలవటం వల్ల వెళ్ళాలని అనుకున్నాం. तो वहाँ गए, कार्यक्रम शुरू हुआ, पहला भजन कीर्तन वगैरह शुरू हुआ। तो वहाँ एक शादीशुदा लड़का था, वो बाबा को कुछ मानता नहीं था, बाबा में इंटरेस्ट नहीं लेता था, और वो गैलरी में बैठकर जिसके यहाँ कार्यक्रम था वो उसकी बहन का घर था, और उसके साथ बैठकर कैरम खेल रहा था। तो भजन कीर्तन ख़त्म होने के बाद हमारे परेल सेंटर की मौसी लक्ष्मी, बीवी के राव की मिसेस, उन्होंने पंचाल जी से क्या कहा कि पंचाल जी आज आप ऐसी बात कहो कि हृदय में लग जाए। వెళ్ళాము. అక్కడ భజనలు అన్ని సంకీర్తనలు జరుగుతున్నాయి. అక్కడ ఒక వివాహమైనటువంటి ఒక యువకుడు ఉన్నాడు. అతనికి బాబా అంటే ఏమాత్రం నమ్మకం లేదు. ఇక్కడ భజనలు ఇవన్నీ జరుగుతుంటే ఆయన క్యారమ్ ఆడుతూ కూర్చున్నాడు. అయితే రావు గారు ఇప్పుడు పరేల్ సెంటర్లో ఉంటారు, రావు గారి భార్య లక్ష్మి, ఆమె అందట పాంచాలతోని ఈరోజు ఏదైనా ఒక నమ్మకం లేకుండా ఏదో ఊరికే పిలిచారు కదా అని వచ్చిన అతను వచ్చి కూర్చోవటం. పాంచాలు ఆ సంఘటన చెప్పారు. అది ఇప్పుడు అది చెప్పడానికి టైం లేదు, కానీ దాని యొక్క ప్రభావం ఏమైంది అంటే అంత విశ్వాసం లేని వాడి హృదయంలో బాబా గురించినటువంటి ఒక తపన ఏర్పడింది. ఆ హృదయానికి లోతుగా వెళ్ళిపోయింది పాంచాలు చెప్పిన మాట. ఆ తర్వాత నేను ఆయన భార్యను అడిగాను, ఆమె పేరేంటి అంటే వైశాలి అని చెప్పింది. ఎక్కడుంటారంటే మేము ఉన్న ప్రాంతంలోనే వాళ్ళు ఉంటారు. अभी वो कार्यक्रम ख़त्म हुआ, हम लोग घर आ गए। पीछे 2 दिन के बाद वो वृषाली जो प्रेग्नेंट थी हमारे घर आई और मुझसे कहने लगी कि मुझे मेहराबाद ले जाओ, बस मुझे मेहराबाद ले जाओ। तो हम दोनों ने, पंचाल जी ने और मैंने मना कर दिया कि तुम्हारी ऐसी हालत में हम नहीं ले जा सकते, तुम्हारी सासू है, नड़ंद है, तुम्हारे ससुर है, सब लोग हैं, वो लोग से कहो कि ले जाए। तो ने ये वृषाली ने क्या मुझे जवाब दिया कि वो लोग मना करते हैं कि नहीं जाने का मेहर बाबा के, क्योंकि वो लोग गणपति के पूजक थे। అయితే ఒక 2 రోజుల తర్వాత ఆయన భార్య వైశాలి వచ్చి, ఆమె గర్భవతి, వచ్చి మమ్మల్ని మెహరాబాద్ తీసుకెళ్ళమని అడిగింది. మేము అన్నాము, మేము అంటే అప్పుడే కొత్తగా పరిచయం కదా, తీసుకెళ్తే మళ్ళీ ఏమవుతుందో ఏమో తెలియదు. మీ ఇంటి వాళ్ళు, నీ భర్త వాళ్ళు తీసుకెళ్తే బాగుంటుంది, మేము తీసుకెళ్తే ఏం బాగుంటుంది అంటే, లేదు వాళ్ళేమో నన్ను తీసుకెళ్ళమంటున్నారు, వాళ్ళేమో గణపతి పూజ చేసుకునేవాళ్ళు, నాకు బాబా దర్శనం చేసుకొని రావాలనుంది, నన్ను తీసుకెళ్ళాలి అని అడిగింది. वापस 2-4 रोज के बाद वापस आई और कहने लगी मुझे ले जाओ, मुझे ले जाओ, बस आप ही ले जाएंगे, आप ले जाएंगे। तो हम लोगों ने कहा कि नहीं भाई, हम नहीं ले जा सकते हैं। तो बेचारी चली गई। वापस आई, थोड़े दिन के बाद वापस आई, बस मुझे ले जाओ। पीछे मुझे भी बाबा ने जोश दे दिया और मैंने कहा हाँ चल तुमको ले जाते हैं। तो पंचाल जी कहने लगे हम ले जाएंगे, हाँ ले जाएंगे, बाबा है साथ में, बाबा हमको मदद करेंगे, ले जाएंगे उसको बाबा के पास। అయితే అప్పుడు ఏదో ఒక రకంగా చెప్పి పంపించాను. 2 రోజుల తర్వాత మళ్ళీ వచ్చింది. మళ్ళీ వచ్చి ఎట్లా అయినా తీసుకెళ్ళంటే అప్పుడు నాకు కొంచెం ధైర్యం వచ్చింది. బాబానే ఉన్నాడు కదా మన వెంట, ఆమె అంత తపనతో తీసుకెళ్ళమంటుంటే తీసుకెళ్దాము అని పాంచాలను కూడా సిద్ధం చేసి మేము ఆమెను తీసుకెళ్ళటానికి సిద్ధమైనాం. हम उसको ले गए, वहाँ दर्शन किया, सब कुछ हुआ, वापस आए। अभी ये जो वृषाली कह रही थी बार बार कि मुझे ले जाओ, बाबा के पास ले जाओ, वो वृषाली नहीं कह रही थी। जो उसके गर्भ में जो बच्चा था, लड़की, अभी वो लड़की 40 साल की हो गई, 40 नहीं 30 साल की, 76 की बात। तो वो लड़की जो बच्चा था, वो बच्चा कह रहा था कि मुझे बाबा के पास जाना है, बाबा के पास जाना है। అయితే అక్కడ జరిగింది ఏమిటి అంటే, ఆమె కుటుంబంలో ఎవరికి విశ్వాసం లేదు, బాబా దగ్గరికి వెళ్ళాలని లేదు. మరి ఆమె కూడా వాళ్ళతో ఉండేదే. ఆమెలో అంత ప్రోద్బలం ఎందుకు వచ్చింది, అంత ప్రోత్సాహం బాబా దగ్గరికి వెళ్ళాలని ఎందుకు వచ్చిందంటే, ఆ గర్భంలో ఉన్నటువంటి శిశువు
ఆ శిశువుకి బాబా అంటే ఎక్కడ లేని ప్రేమ అన్నమాట. ఆ శిశువు ద్వారా వచ్చినటువంటి ఆ ప్రోత్సాహంతో ఆమె అక్కడికి వెళ్ళాలి అని అంటే గర్భంలో ఉండగానే ఆ శిశువుతో పాటుగా తల్లికి దర్శనం చేయించడం అన్నమాట. ऐसे बाबा प्रेमी के यहाँ जो पुराने बाबा के क्या भक्त लोग शिष्य लोग जो चले गए हैं, अभी आपने वही नाम दिया ना सबका, हाँ, वही लोग वापस जन्म ले लेके आए हैं और बाबा प्रेमी बने हैं, छोटे छोटे पिल्ले, वो लोग सब वही है। प्रगटीकरण का मतलब यही है और कुछ भी नहीं है। चलो बस, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय।